నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడు వారు మాజీ ముఖ్యమంత్రి. ఈ రెండు కూడా ఏదైతే హేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో పార్టీలో చేరుతున్నారంటే ఆ రెండు పార్టీల మీద ప్రజలకు విశ్వాసం పోయింది కాబట్టే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా నేను అధ్యక్షుడు పదవి స్వీకరించిన తర్వాత ఇది మొట్టమొదటి చేరికల ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అదే ప్రాంతం నుంచి ఇక్కడ చేరిక కావడం అనేది భారతీయ జనతా పార్టీకి శుభసూచకం. ఏ ప్రాంతంలో అయితే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్లో ఇది మా కంచుకోట అని చెప్పుకునే దీంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందనరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం అక్కడ సాధించారు. మరి అటువంటి ఒక ప్రాంతం నుంచి మా అందరికీ ఇక్కడ ఈరోజు మీరు చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను నా ఒక పదవి బాధ్యత స్వీకరించే ముందు కూడా చెప్పాను, యువకులు రావాలి పార్టీలోకి, మహిళలు రావాలి మా పార్టీలోకి, రాజకీయ నాయకులు మా పార్టీలోకి రావాలి, ఇతర పార్టీ నుంచి కూడా మేము మా పార్టీలో రావడానికి మీరు తయారైతే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా మన గతంలో చెప్పడం జరిగింది. పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్పందన ఏదైతే ప్రజల నుంచి ఉందో, రాజకీయ నాయకుల నుంచి ఉందో, అది కేవలం దానివల్లే భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసము. ఈరోజు మిత్రులారా, ఇంతకుముందు రఘునందనరావు చెప్పారు, రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలకు స్టంట్లు వేస్తూ ఉన్నారు, ఢిల్లీ పోతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిన్న మా కార్యాలయంలో చాలామంది వికలాంగులు వచ్చారు, దైవాంగులు వచ్చారు. చాలామంది నాకు ఉత్తరాలు రాశారు, మాకు 18 నెలల నుంచి వితంతు పెన్షన్ రావట్లే, వృద్ధాప్య పెన్షన్ రావట్లే, వికలాంగ పెన్షన్ రావట్లే, 18 నెలల నుంచి ఎవ్వరికి కూడా ఈరోజు ఈ పెన్షన్లు వచ్చేసిన లేదు. కేవలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కొంత రైతు బంధు సగం విడుదల చేయడం జరిగింది. అది అందరికి కూడా కాదు, కొంతమందికి విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వానికి అందుకని రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వృద్ధాప్యం అయితే ఏంది, వితంతులైతే ఏంది, దైవాంగులు అయితే ఏంది, వాళ్ళకి ఎందుకు మీరు పెన్షన్లు ఆపారో, మీ ప్రభుత్వం వచ్చిన మంచి ఈ పెన్షన్ ఎందుకు ఆగినాయి, వాళ్ళకు వెంటనే పెన్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి కూడా నేను మీ సమక్షంగానే ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాను. వారికి కూడా ఇప్పుడు పంపిస్తాం జరుగుతుంది. ఇంతమంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది ఈ యొక్క పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు అది చేయలేదంటే మీ యొక్క అసమర్థతనం లేకుంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మరోవైపు ఇవాళే కొన్ని తాజా ఘటనలు జరిగినాయి. భద్రాచలం జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లాలో. భద్రాచలం జిల్లాలో ఈఓని కొట్టడము, అక్కడ ఉన్న దేవస్థానం ఒక భూముల్ని అక్కడ ఆక్రమించే ప్రయత్నం చేయటము, ఇతర మసస్తులు దానిపైన కట్టడాలు కట్టి కొంతమంది చర్చ్ కట్టే ప్రయత్నము, కొంతమంది మస్జిద్ కట్టే ప్రయత్నము, అక్కడ ఈఓ మీద అటాక్ చేయటము. ఇది ఒక భద్రాచలంలోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పవిత్రమైనటువంటి దేవాలయ భూములు ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ఒక ప్రోత్సాహంతో ఆ ఒక భూములపైన కూడా ఈరోజు అక్కడ కట్టడాలు ఉంటే ఆ గోడలు కూడగొట్టి ఈరోజు వాణిజ్య కేంద్రం కింద ఇతర మతస్థులు ఇల్లు కడతా ఉన్నారు, అక్కడ మస్జిద్ కడతా ఉన్నారు. దాని మీద అక్కడ పోయి ఈరోజు ఈఓ పోతే కూడా పోనీయట్లేదు, అక్కడ టీటీడీ సంబంధించిన అధికారులు పోతే కూడా పోనీయట్లేదు. కాబట్టి హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో.